హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకట్, యువర్ ఇంగ్లీష్ ట్రైనర్. మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ అనే రెండు రకాల ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. అంటే గత కొంతకాలం నుండి ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు ఈ రెండు రకాల ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తూ ఉంటాం. గ్రామటికల్గా చూసుకున్నట్లయితే ఇవి ప్రెజెంట్ పెర్ఫెక్ట్ అండ్ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్కువగా మనం వాడవలసి ఉంటుంది. అయితే మనం ఇక్కడ గ్రామం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ అని ఇంగ్లీష్లో ఎలా వాడాలి, అలాగే క్వశ్చన్స్లో ఎలా యూజ్ చేయాలనే విషయాన్ని ఈ వీడియో లెసన్లో మీకు ఎక్స్క్లూజివ్గా ఎగ్జాంపుల్స్తో నేను టీచ్ చేయబోతున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్ర 26, ద మ్యాజిక్ ఆఫ్ ఇంగ్లీష్. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్. చూడండి, బీన్ అంటే బేసిక్గా ఉండుట, అంటే గత కొంతకాలం నుండి, గత కొంత సమయం నుండి ఏదైనా ఉండుట అన్న సెన్స్లో మనం బీన్ యూజ్ చేస్తాం వెబ్గా. దాని ముందు హ్యాస్ యూజ్ చేస్తే అప్పుడు మనం సింగులర్స్ యూజ్ చేయాలంటే హీ, షీ, ఇట్, అంటే అతను, ఆమె, అది. అలాగే తాజ్మహల్, ఢిల్లీ, రాజేష్, విశాఖపట్నం అంటే అలా సింగులర్స్, అంటే ఏదైనా ఒకటి మనం చెప్పేటప్పుడు ఇలా హ్యాస్ బీన్ యూజ్ చేస్తుంటుంది. అదే ప్లూరల్ అయితే అంటే వారు, మనము, అలాగే ఏవైనా టౌన్స్, సిటీస్ ప్లూరల్ వచ్చినట్లయితే పర్సన్స్, ఫ్యామిలీస్, ఇలా సబ్జెక్టులు ప్లూరల్ యూజ్ చేసినట్లయితే మనం అప్పుడు హ్యావ్ బీన్ యూజ్ చేస్తుంటుంది. అంటే హ్యాస్ బీన్ సింగులర్కి, హ్యావ్ బీన్కి ఏమో ప్లూరల్కి మనం యూజ్ చేస్తాం. గతంలో మొదలై ఇప్పటి వరకు జరుగుతూ ఉంటే, అంటే ఒక పని, ఒక యాక్షన్ గతంలో స్టార్ట్ అయ్యి, గతం అంటే ఇక్కడ ఒక నిమిషం క్రితం కావచ్చు, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, వారం క్రితం కావచ్చు, సంవత్సరం క్రితం కావచ్చు, 10 సంవత్సరాల క్రితం కావచ్చు, లేకపోతే 1,000,000 years కావచ్చు, అదంతా గతం అవుతుంది. గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్న యాక్షన్ చెప్పడానికి మనం సాధారణంగా ఈ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్లు మనం వాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ నేను మీకు ఒక డిఫరెన్స్ చెప్తాను. అంటే యామ్, ఈజ్, వాజ్, వర్, అలాగే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, విల్ బీ. ఈ డిఫరెన్సెస్ మీకు తెలిసినట్లయితే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. చూడండి, హీ వాస్ హియర్ 4 years ago. అతను 4 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నాడు. అంటే గతంలో ఉన్నాడు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వాజ్ యూజ్ చేసి ఇలా ఎగో చెప్పాం. ఓకే, హీ ఈజ్ హియర్ నౌ. అతను ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఈజ్ వాడామంటే ఇప్పుడు ఉన్నట్టు యాక్షన్. నౌ అంటే ఇప్పుడు, అతను ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ 6 years. గత 6 సంవత్సరాల నుండి అతను ఇక్కడ ఉన్నాడు. అంటే 6 సంవత్సరాల క్రితం అతను ఇక్కడ ఉండడం స్టార్ట్ చేశాడు. అంటే ఇప్పటికీ కూడా, ఇప్పటి వరకు కూడా అతను ఉన్నాడని చెప్పేటప్పుడు ఇలా హ్యాస్ బీన్ యూజ్ చేసి ఇలా లాస్ట్ 6 years, లాస్ట్ 4 years అని చెప్పి మనం అంటూ ఉంటాం. హీ విల్ బీ దేర్ టుమారో. అతను రేపు అక్కడ ఉంటాడు. చూడండి, భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో అక్కడ ఉంటాడు అని చెప్పడానికి ఇలా విల్ బీ లేదా షల్ బీ యూజ్ చేయొచ్చు. అంటే గతంలో ఉంటాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇప్పటి వరకు ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటాడు. అంటే చూడండి, ఇలా ఈ 4 రకాలుగా మీరు సెంటెన్స్ ఏదైనా చెప్పగలిగితే మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడచ్చు. ఈ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ యూజ్ చేసిన తర్వాత మనం ఏదైనా ఇంగ్ ఫామ్, అంటే ఏదైనా ఒక వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ యూజ్ చేసినట్లయితే ఆ యాక్షన్ గత కొంతకాలం నుండి జరుగుతూ వస్తుంది అనే అర్థం రావడం జరుగుతుంది. అంటే హ్యాస్ బీన్ వర్కింగ్, హ్యాస్ బీన్ డూయింగ్, హ్యాస్ బీన్ గెటింగ్, అలాగే హ్యావ్ బీన్ వర్కింగ్, హ్యావ్ బీన్ డూయింగ్, ఇలా ఇంగ్ ఫామ్ వాటి తర్వాత యూజ్ చేయాల్సి ఉంటుంది. దీన్నే మనం గ్రామటికల్గా చూసుకున్నట్లయితే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి అంటూ ఉంటారు. చూడండి, గత కొన్ని రోజులుగా, గత కొన్ని వారాలుగా, గత కొన్ని నెలలుగా, గత కొన్ని సంవత్సరాలుగా అని చెప్పి ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ మనం ఈ సందర్భంలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎందుకంటే గత కొంతకాలం నుండి ఒక పని జరుగుతూ ఉంది కాబట్టి అది ఎప్పటి నుంచి జరుగుతుందో చెప్పాలి కాబట్టి ఈ రకమైన ఎక్స్ప్రెషన్స్ మనం వాడుతూ ఉంటాం. ఫర్ ద పాస్ట్ 20 years, ఫర్ ద పాస్ట్ 2 years, లేదా ఫర్ ద లాస్ట్ 2 years. పాస్ట్ అని చెప్పొచ్చు, లేదా లాస్ట్ అని కూడా చెప్పొచ్చు. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ పాస్ట్ 2 years. అంటే గత 2 సంవత్సరాల నుండి అతను ఆ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ హ్యాస్ బీన్ వర్కింగ్ అంటే ఆ పని, అంటే అతను కొంతకాలం నుండి పని చేస్తూ ఉన్నాడని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. ఫర్ ద పాస్ట్ 2 years అంటే గత 2 సంవత్సరాల నుండి. అంటే గత 2 సంవత్సరాలు అంటే అది అమౌంట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఇక్కడ మనం ఫర్ యూజ్ చేసి చెప్తున్నాం. దే హ్యావ్ బీన్ డూయింగ్ బిజినెస్ ఫర్ ద లాస్ట్ డికేడ్, లేదా ఫర్ ద పాస్ట్ డికేడ్, లేదా ఫర్ ద డికేడ్ అని కూడా చెప్పొచ్చు. అంటే దశాబ్దం, డికేడ్ అంటే దశాబ్దం, అంటే 10 years ఆఫ్ టైం. అంటే
గత దశాబ్దం నుండి వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇలా మనం ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు ఫర్ యూజ్ చేస్తాం ఈ సందర్భంలో ఎక్కువగా. ఓకే, అలా కాకుండా గత కొన్ని రోజుల నుండి, వారాల నుండి, నెలల నుండి, సంవత్సరాల నుండి అని చెప్పేటప్పుడు, అంటే ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం చెప్తే ఫర్ యూజ్ చేస్తాం, ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం చెప్తే సిన్స్ యూజ్ చేస్తాం. చూడండి, హీ హ్యాస్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ సిన్స్ 2010 లేదా 2010. అంటే అతను టీచర్గా 2010 నుండి వర్క్ చేస్తూ ఉన్నాడు. అంటే మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా పాయింట్ ఆఫ్ టైం చెప్పాం 2010 అని, కాబట్టి ఇక్కడ మనం సిన్స్ యూజ్ చేస్తాం. అలా కాకుండా గత 2 సంవత్సరాల నుండి అని చెప్పాం అనుకోండి, అప్పుడు ఫర్ యూజ్ చేస్తాం. అంటే హీ హ్యాస్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ ద లాస్ట్ 2 years లేదా ఫర్ ద పాస్ట్ 2 years అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. దే హ్యావ్ బీన్ డూయింగ్ బిజినెస్ సిన్స్ దేర్ చైల్డ్హుడ్. అంటే వాళ్ళ చిన్నప్పటి నుండి వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం చెప్పడం జరిగింది. అంటే చిన్నతనం నుండి, ఆ పాయింట్ ఆఫ్ టైం నుండి వాళ్ళు వ్యాపారం చేస్తూనే ఉన్నారంటే ఇలా హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ డూయింగ్ యూజ్ చేసినప్పుడు ఏదైనా పని జరుగుతూనే ఉంది, ఏదైనా పని కంటిన్యూ అవుతూనే ఉందని చెప్పి అని అర్థం రావడం జరుగుతుంది. ఇప్పుడు హ్యాస్ బీన్, హ్యావ్ బీన్తో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే మీకు క్లియర్గా అర్థం కావడానికి మరికొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పడం జరుగుతుంది. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ ద లాస్ట్ 2 hours. అంటే గత 2 గంటల నుండి ఆమె చెస్ ఆడుతూ ఉంది. అక్కడ ఆమె అంటే షీ కాబట్టి మనం ఇక్కడ హ్యాస్ బీన్ యూజ్ చేసాం. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద పాస్ట్ 4 hours. గత 4 గంటల నుండి వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, దే కాబట్టి అంటే వారు అనే ప్లూరల్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. ద సిస్టమ్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ 1 month. ఇక్కడ సిస్టమ్ అంటే ఇట్ అని అర్థంలో తీసుకోవచ్చు. అంటే అది ఒక మెషిన్ కాబట్టి, వస్తువు కాబట్టి, ఒక ఆబ్జెక్ట్గా మనం ఇట్ అని దాని అర్థంలో తీసుకోవచ్చు. ద సిస్టమ్ హ్యాస్ బీన్ వర్కింగ్, సిస్టమ్ పనిచేస్తూనే ఉంది. ఎప్పటి నుండి? ఫర్ ద లాస్ట్ 1 month, గత నెల రోజుల నుంచి. వీ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ ఫర్ ద లాస్ట్ ఇయర్. అంటే గత సంవత్సరం నుండి మేము ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నామని చెప్పి ఇక్కడ చెప్పాం. హీ హ్యాస్ బీన్ బిహేవింగ్ డిఫరెంట్లీ సిన్స్ 1 o'clock. అంటే 1 o'clock అంటే ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం కాబట్టి మనం సిన్స్ యూజ్ చేస్తాం. అంటే కరెక్ట్గా 1 o'clock నుంచి అతను కాస్త డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటికి కూడా ఇంకా అలాగే మాట్లాడుతున్నాడు. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ ఏ మూవీ సిన్స్ మార్నింగ్. అంటే మార్నింగ్ నుంచి, అంటే ఉదయం నుంచి కూడా నేను మూవీ చూస్తూనే ఉన్నాను. అయితే ఐ సింగులరే, కానీ ఐకి ఇప్పుడు కూడా మనం హ్యావ్ మాత్రమే యూజ్ చేస్తాం, హ్యాస్ యూజ్ చేయం. అంటే సింగులర్కి హ్యాస్ బీన్, ప్లూరల్కి హ్యావ్ బీన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఈ సందర్భంలో కొన్ని రకాల ప్రశ్నలు చూస్తూ ఉంటాం. అంటే గతంలో ఒక యాక్షన్ ప్రారంభమై ఇప్పటికీ జరుగుతూ ఉంది కాబట్టి, అంటే గత కొంతకాలంగా ఒక పని జరుగుతూ ఉంది కావున అలాంటప్పుడు ఎంతకాలంగా, ఎన్ని రోజుల నుంచి, ఏ సమయం నుండి అనే ప్రశ్నలు సాధారణంగా ఈ సందర్భంలో వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని రకాల ఫ్రేజెస్ మనం వాడుతూ ఉంటాం. హౌ లాంగ్, ఎప్పటి నుండి, ఎంతకాలం నుండి. ఫ్రమ్ వాట్ టైం, ఏ సమయం నుండి, ఏ టైం నుండి. అలాగే ఫర్ హౌ మెనీ డేస్, మంత్స్, ఇయర్స్, ఎన్ని రోజుల నుంచి, ఎన్ని నెలల నుండి, ఎన్ని సంవత్సరాల నుండి చెప్పి మనం ఇలా ఆ యాక్షన్ ఎప్పటి నుండి జరుగుతుంది అని అడగడానికి ఇటువంటి ఫ్రేజెస్ మనం ఈ సందర్భంలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్, మీరు ఎంతకాలంగా ఎక్కడ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ బీన్ అంటే ఉండుట. బీ అనే వెర్బ్ యొక్క ఫామ్ అంటే బీన్ అంటే ఉండుట, హియర్ అంటే ఎక్కడ. హౌ లాంగ్ అంటే ఎప్పటి నుండి, హ్యావ్ యూ బీన్ హియర్, మీరు ఎక్కడ ఉంటున్నారు. ఇలా ప్రశ్న అడిగేటప్పుడు మనం హౌ లాంగ్ స్టార్టింగ్లో ఉంచి, తర్వాత ఏమో హ్యావ్ ఉంచి, తర్వాత ఏమో ఇలా సబ్జెక్ట్ నుంచి, తర్వాత బీ నుంచి మిగతా పార్ట్ మనం చూస్తుంటుంది. దానికి సమాధానంగా ఐ హ్యావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ 1 year. నేను గత సంవత్సర కాలం ఇక్కడ ఉంటున్నాను. వీ హ్యావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ 10 years. మేము గత 10 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాం అని చెప్పి మనం దానికి సమాధానంగా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ సిక్. అంటే బీన్ సిక్ అంటే అనారోగ్యంగా ఉండుట. అంటే అతను ఎప్పటి నుంచి అనారోగ్యంగా ఉంటున్నాడు, లేదా ఎప్పటి నుండి ఆరోగ్యం సరిగ్గా లేదు. సిక్ అంటే అనారోగ్యంగా ఉండుట. అలాంటప్పుడు మనం హౌ లాంగ్ యూజ్ చేసి హ్యాజ్ యూజ్ చేస్తుంది ఎందువల్లంటే ఇక్కడ హీ అనేది సింగులర్ కాబట్టి, అంటే హీ, షీ, ఇట్ వచ్చినట్లయితే ఇక్కడ మనం హ్యాజ్ యూజ్ చేస్తుంటుంది. అప్పుడు దానికి సమాధానంగా హీ హ్యాస్ బీన్ సిక్ ఫర్ ద లాస్ట్ 1 month, ఫర్ ద లాస్ట్ 1 year. అంటే గత నెల రోజులుగా, గత సంవత్సర కాలంగా అతను
అనారోగ్యంగా ఉంటుండని చెప్పి మనం చెప్పొచ్చు. అలా కాకుండా చివరిలో కూడా మనం ఫర్ ఎ లాంగ్ యూజ్ చేసి ప్రశ్నించవచ్చు. చూడండి, హ్యావ్ యూ బీన్ హియర్ ఫర్ ఎ లాంగ్? మీరు చాలా కాలంగా ఇక్కడ ఉన్నారా? ఆ చాలా కాలంగా అనడానికి ఇక్కడ ఫర్ ఎ లాంగ్ యూజ్ చేసాం. అప్పుడు మన సమాధానంగా ఎస్ ఐ హ్యావ్ బీన్, ఉంటున్నాం. నో వీ హ్యావెంట్, లేదు ఉండలేదని చెప్పి మనం సింపుల్గా కూడా దానికి సమాధానం చెప్పొచ్చు. హ్యావ్ యూ బీన్ బిజీ ఫర్ ద లాస్ట్ 1 year? గత సంవత్సర కాలంగా మీరు బిజీగా ఉంటున్నారా? అప్పుడు దానికి సమాధానంగా ఎస్ ఐ హ్యావ్ బీన్ బిజీ ఫర్ ద లాస్ట్ 1 year. గత నేను 1 year నుంచి బిజీగా ఉంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇలా బీన్ కాకుండా మనం ఇంగ్ ఫామ్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఎలా చూడండి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్? మీరు ఎంతకాలం ఇక్కడ పనిచేస్తున్నారు? హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ స్టడీయింగ్ దేర్? అతను అక్కడ ఎంతకాలం నుంచి చదువుతూ ఉన్నారు? ఇలా మనం వర్కింగ్ స్టడీయింగ్ అని చెప్పి హ్యావ్ బీన్ తర్వాత ఇంగ్ ఫామ్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. దానికి సమాధానంగా ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ ద లాస్ట్ 10 years, లేదా ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ ద లాస్ట్ 3 months, ఫర్ ద లాస్ట్ 3 weeks. ఇలా మనం దానికి సమాధానంగా కూడా మనం చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, if you want to know this kind of interesting things about English, please visit our channel Sahastra 26, the magic of English, and also please press on bell icon for getting my latest video notifications. Thank you very much for watching my videos. Keep learning, keep safe.